ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో రాజకీయాలు ఊపందుకున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. మనకి ప్రధానంగా జనసేన పార్టీలో ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి ఇద్దరు నేతలు చేరటంతో జనసేన పార్టీకి ఇంత హైప్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బిజినెస్ మ్యాన్ రౌప్రియమాల అధినేత అయినటువంటి కంది రవిశంకర్ గారు కూడా ఒకే రోజు జనసేన పార్టీలో చేరటం జరిగింది. సో ఒకరు యాక్టివ్లో ఉన్నారు, ఒకరు డియాక్టివ్లో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒంగోలులో జరిగే జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా కంది రవిశంకర్ గారు యాక్టివ్గా పాల్గొంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఒంగోలుకు దూరంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉంటూ రాజకీయాలు నడుపుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన ఈ మధ్య కాలంలో కూడా 20 మంది కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేర్చడంలో కూడా ఆయన రాజకీయ చతురత ప్రదర్శించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి వీరిద్దరి మధ్య కూడా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ రాజకీయాల్లో కూడా వారిద్దరి మధ్య ఆసక్తి పోరు రాబోయే రోజుల్లో రావచ్చు. ఎందుకంటే రాబోయేది నామినేటెడ్ పదవులు భర్తీ, అదేవిధంగా పార్టీ పదవుల భర్తీ వ్యవహారంలో కూడా వీరిద్దరి మధ్య ఆసక్తి పోరు ఉంటది అనేది కూడా మరి ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా జోరుగా చర్చ నడుస్తుంది. అయితే రాత్రి జరిగినటువంటి బర్త్డే వేడుకల్లో కూడా కంది రవిశంకర్ గారి నివాసం వద్ద కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రవిశంకర్ గారి అభిమానులు భారీగా కూడా అక్కడ చేరుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. భారీగా కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ చేరుకోవడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొందని కూడా తెలియజేసుకోదు. రాబోయే రోజుల్లో మరి ఒంగోలు వేదికగా కూడా జనసేన పార్టీ రాజకీయాలు మరింత ఊపందుకుంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చించుకుంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కంది రవిశంకర్కు జనసేన పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పి కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. మరి అదే టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా జనసేన పార్టీలో ఉన్నారు. మరి ఆయన వ్యవహారం, మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? కాపుల మద్దతు కూడగట్టుకుంటున్నటువంటి, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతు కూడగట్టుకుంటున్నటువంటి రవిశంకర్కి అధిక ప్రాధాన్యత ఇస్తారా? మరి ఫైర్ బ్రాండు, అదేవిధంగా 20 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తారా అనేది కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరింత రాజకీయాలు ఊపందుకుంటాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.